వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్పెషల్ రెసిపీ ఏమిటంటే మటన్ గీ రోస్ట్. మటన్ గీ రోస్ట్ ఈ రెసిపీ మనం చేస్తున్నంతసేపు ఆ స్మెల్లే మనకి టెంప్టింగ్గా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ గీ ఫ్లేవర్ వచ్చేటట్లుగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం 1/2 kg మటన్ని శుభ్రంగా కడిగి చుక్క నీరు లేకుండా ఉండేటట్టుగా చూసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా లేదా మటన్ మసాలా వేసుకోవాలి. అందులో కరిగించిన కమ్మటి నెయ్యిని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఈ మటన్ని 1 అవర్ దాకా మ్యారినేట్ చేయాలి. 1 అవర్ తర్వాత ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసి అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ను కూడా వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన మటన్లో 1 కప్ వాటర్ పోసుకొని 3 నుండి 4 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 ఇంచు చెక్క, 3 లవంగాలు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్రీలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి చీలుకలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న నీరు అంతా ఇంకిన తర్వాత 10 నిమిషాల వరకు మటన్ని వేయించుకోవాలి. చివరగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా అనిపించే ఈ మటన్ గీ రోస్ట్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.